వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. కేంద్ర రాజకీయంలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? మోడీ సర్కార్ 3లో త్వరలోనే భారీగా ప్రక్షాళన జరగనుందా? 2 సంవత్సరాల పాలన ముగిసిన తరుణంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ఢిల్లీ పెద్దలు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ మార్పులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కోటాలో కేబినెట్ హోదాలో ఉన్న ఉత్తరాంధ్ర యువకిరణం, శ్రీకాకుళం హ్యాట్రిక్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు శాఖ కూడా మారబోతుందనే ప్రచారం జోరందుకుంది. పార్లమెంట్లో తన వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న ఈ డైనమిక్ లీడర్కు రాబోయే విస్తరణలో ఎలాంటి శాఖ దక్కబోతోంది? ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయం శరవేగంగా మారుతుంది. మోడీ సర్కార్ 2వ ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. అదే సమయంలో కీలక నేతల పోర్టుఫోలియోలు మారబోతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ నుంచి కేబినెట్ హోదాలో ఉన్న యువకిరణం రామ్మోహన్ నాయుడు శాఖ మారబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన తొలిసారి కేంద్ర మంత్రి అయిన ఆయనకు ఈసారి ప్రమోషన్ దక్కేలా ఉంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న పౌర విమానయాన శాఖపై ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానయాన రంగంలో పూర్తిగా ప్రైవేటీకరణ వైపు వెళ్లడంతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరపున రామ్మోహన్ నాయుడికి మరింత యాక్టివ్ శాఖను కేటాయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. పార్లమెంటులో తన వాక్చాతుర్యంతో ఎన్డీఏకు అండగా నిలిచే ఈ డైనమిక్ లీడర్కు ఎలాంటి బాధ్యతలు దక్కుతాయన్నది ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి రాబోయే అధికార ప్రకటన కోసం 2 రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం అయిన ప్రతిసారి ఒకే రకమైన సమీకరణలు పునరావృతం కావడం విశేషం. గతంలో మోడీ తొలి ప్రభుత్వంలోనూ ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతిరాజుకే పౌర విమానయాన శాఖ దక్కింది. ఇప్పుడు మళ్లీ అదే ఉత్తరాంధ్ర యువ నాయకుడు రామ్మోహన్ నాయుడుకు అదే శాఖ కేటాయించడం కాకతాళీయంగా మారింది. ఎయిర్పోర్టుల నిర్వహణ, విమాన సర్వీసులు అన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లడంతో మంత్రిగా పనిచేయడానికి పరిమితులు ఉంటున్నాయి. అందుకే ఈ విస్తరణలో రామ్మోహన్ నాయుడికి ప్రజాదరణ ఉన్న శాఖను ఇప్పించాలని టీడీపీ పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 3 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే రామ్మోహన్ నాయుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆయన చూపించే సమయస్ఫూర్తికి మోడీ సైతం ఫిదా అయ్యారు. అందుకే కేవలం విమానయాన శాఖకే పరిమితం చేయకుండా జనాకర్షణ శాఖను ఇస్తే బాగుంటుందని ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రాబోయే కేబినెట్ మార్పులు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కొత్త మలుపులు తెస్తాయో చూడాలి. ఢిల్లీ పునర్వ్యవస్థీకరణ ఫార్ములాలో రామ్మోహన్ నాయుడు గ్రాఫ్ ఖచ్చితంగా పెరగబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కింజారపు ఎర్రన్నాయుడు పోషించిన పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సువర్ణ అధ్యాయం. హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్ హయాంలో ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖల మంత్రిగా సంచలనాలు సృష్టించారు. ఆనాడు ఢిల్లీ నుంచి పల్లె పల్లెకు నిధుల వరద పారించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు. ఇప్పుడు అదే బాధ్యతలను ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు అప్పగించాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అత్యంత కీలకంగా మారింది. రామ్మోహన్ నాయుడుకు గ్రామీణాభివృద్ధి లాంటి భారీ శాఖ దక్కితే రాష్ట్ర రూపురేఖలు మార్చవచ్చని కూటమి నేతలు భావిస్తున్నారు. కేవలం గాల్లో తేలే విమానయాన శాఖ కంటే భూమిపై పడే ప్రజా సమస్యలతో ముడిపడిన శాఖే బెటర్ అని ఈ క్యాడర్ అంటుంది. పార్లమెంట్లో కింజారపు వారసుడు దూకుడు ఎన్డీఏ కూటమికి పెద్ద అసెట్ గా మారింది. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న ఈ యువనేతకు ఢిల్లీ పెద్దలు కూడా పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో ఎర్రన్నాయుడు పాత శాఖే రామ్మోహన్ కు దక్కుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కేంద్ర కేబినెట్లో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతుందని ఇన్సైడ్ టాక్ రాజకీయ వర్గాలను కుదిపేస్తుంది. 2 సంవత్సరాల పాలన ముగిసిన తరుణంలో మంత్రుల పనితీరుపై అధిష్టానం ఒక స్పష్టమైన నివేదికను సిద్ధం చేసింది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను ఇంటికి సాగనంపి యాక్టివ్ లీడర్లకు కీలక బాధ్యతలు అప్పగించడమే మోడీ కొత్త ప్లాన్. ఈ ఫార్ములా ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కోటాలో ఉన్న రామ్మోహన్ నాయుడు శాఖ మారడం ఖాయంగా కనిపిస్తుంది. పౌర విమానయాన శాఖలో ఆయన పనితీరు బాగున్నప్పటికీ పొలిటికల్ మైలేజ్ కోసం శాఖను మార్చాలని భావిస్తున్నారు.
ప్రైవేటు సంస్థల హవా నడుస్తున్న విమానయాన రంగంలో మంత్రిగా క్రెడిట్ తెచ్చుకోవడం అంత సులువు కాదు. అదే గ్రామీణాభివృద్ధి లేదా పంచాయతీరాజ్ శాఖ లాంటి శాఖలైతే నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్మోహన్ నాయుడు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని బీజేపీ అధిష్టానం సైతం యోచిస్తుంది. పార్లమెంటులో ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టడంలో ఆయన చూపిన సమయస్ఫూర్తి ఢిల్లీ పెద్దలు ముగ్ధులయ్యారు. అందుకే టీడీపీ డిమాండ్ చేస్తున్న విధంగా కీలకమైన ప్రజాశాఖను కేటాయించేందుకు సానుకూల సంకేతాలు వచ్చాయి. ఈ భారీ మార్పుల వెనుక ఉన్న అసలు వ్యూహమేంటో త్వరలోనే బయటపడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే పరమావధిగా కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ. విభజన గాయాలకు సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల మద్దతు అవసరం. ప్రస్తుత పౌర విమానయాన శాఖ గ్లామరస్ గా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రగతికి అది పెద్ద ఉపయోగపడలేదనే భావన ఉంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రన్నాయుడు తెచ్చిన తరహా నిధులను తేవాలని యువ మంత్రి రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారు. నాడు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పల్లెల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పించి ఎర్రన్నాయుడు జన హృదయాల్లో నిలిచిపోయారు. తండ్రి బాటలోనే నడుస్తూ రామ్మోహన్ నాయుడు కూడా ప్రజా సంబంధాలున్న శాఖ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయనకున్న ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల పట్టు జాతీయ స్థాయిలో తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. సభలో ఆయన చేసే ప్రసంగాలు, ఇచ్చే కౌంటర్లు ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ఇంతటి డైనమిక్ లీడర్ కు గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తే గనక ఏపీలోని పల్లెలు మళ్లీ వెలిగిపోవడం ఖాయం. మరి చంద్రబాబు చాణక్యం, మోడీ వ్యూహం కలిసి రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి బంపర్ ఆఫర్ ఇస్తాయో వేచి చూడాలి.